ప్రైజ్ ద లార్డ్. చెట్టు దాని పండు వలన తెలియబడును అని మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఉంది. చెట్టు మనిషికి సాదృశ్యంగా ఉంది. చెట్టు ఫలం అనేది ఆత్మ ఫలములు కావచ్చు, కారు ఫలములు కూడా కావచ్చు. చెట్టు మంచి ఫలాలను ఫలిస్తుంది. కారు చెట్టు కారు ఫలములు, కారు చెట్టు అంటే కారు ద్రాక్ష, కారు ఫలములు ద్రాక్షను ఫలిస్తుంది. అయితే చెట్టుగా ఉన్న నీవు ఎలాంటి ఫలాలను ఫలిస్తున్నావు? చెట్టు దాని పండు వలన తెలియను అనేటప్పుడు నీ వలన నీ దేవుడు అనేకులకు తెలియబడుతున్నాడా? నీ దేవుడు ఇంత గొప్పవాడు అని నీ క్రియల వలన తెలియబడుతున్నాయా? లేదంటే దేవుడు ఇంత మంచివాడా వీళ్ళ దేవుడు అని నీ ద్వారా ఏమైనా తెలియబడుతుందా? యోసేపు ఫలించడి కొమ్మ అని బైబిల్లో ఉంది. యోసేపు నిజంగా చాలా ఫలించాడు. సంతోషంలో కాదు, ఆయన కష్టాల్లో ఫలించాడు. మరి నీ ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా? అలాంటి పండ్లను నువ్వు ఫలిస్తున్నావా? నీ పండ్లను అనేకులు తిని దేవుని మహిమపరుస్తున్నారా? ఆనందిస్తున్నారా? దేవుని కొరకు నీ ఫలములు మాదిరికరంగా ఉన్నాయా? లేకపోతే నీవు కారు ఫలములు ఫలించి నీ దేవుని కూడా కారు ఫలములు కలిగించే దేవునిగా ఒకవేళ నువ్వు లోకంలో చిత్రీకరిస్తున్నావా? ఎలా దేవుణ్ణి ఇతరులకు చూపిస్తున్నావు? ఎలా ఇతరులకు దేవుణ్ణి ప్రజెంట్ చేస్తున్నావు లోకంలో? నిన్ను బట్టి దేవుడు కనపరచబడాలి. అప్పుడు నువ్వు మంచి చెట్టుగా ఉంటావు. చెట్టు మంచిది కాకపోతే కొంతవరకు మాత్రమే దేవుడు దాన్ని సహిస్తాడు, నీరు కడతాడు, నారు పోస్తాడు, కొంతవరకు మాత్రమే. ఆ తరువాత గొడ్డలి వేరున అనే మాట ఉంది, అది మీరు చదవండి. కాబట్టి మనం దేవుని కొరకు గర్వంగా బ్రతకాలి, ఘనంగా బ్రతకాలి, దేవుని ఘనపరిచేటట్టు మన బ్రతుకు ఉండాలి. అలాంటి ఫలాలను ఫలిస్తూ దేవుణ్ణి అనేకులకు చూపించాలన్నదే నా ఆశ. యేసుక్రీస్తు ప్రభువు వారు త్వరగా వస్తున్నారు. మరి మంచి ఫలములతో నీవు సిద్ధంగా ఉన్నావా? ప్రైజ్ ద లార్డ్.